తల్లిదండ్రులు మాకు ఇస్తే మేము నాకు మా తాతగారు ఈ రోజు ఖాయమని నాకు రాసి ఇచ్చారు. అంటే మాకు తెలియదు ఈ రోజు మాకు వస్తుందని. గండుకట్టు అంటే అలా గండుకట్టు ఏంటి, కాసుకోవడం ఏంటి, గుడి దగ్గర పాటలు ఏంటంటే సరస్వతి. మత్స్యకారుల జీవన శైలి అంటే నీటి నుండి చేపలు, ఇతర జలచరాలు పట్టుకోవటం మరియు వారి జీవనోపాధి కోసం సేకరించటం. సాధారణంగా తెల్లవారుజామున వారు తమ పడవలు, వలలు మరియు ఎరతో బయలుదేరతారు. సముద్రం లేదా నది ఒడ్డున లేదా రాతికొండపై కూర్చుని వారు తమ వలలను వేసి చేపలు పట్టి సాయంత్రానికి తిరిగి వస్తారు. వారి జీవన శైలిలో చాలా కష్టాలు ఉంటాయి, కానీ చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తి. అయితే మనకెవరికీ తెలియని మరో కోణం వీరి జీవన శైలిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అదే వలకట్టు. ఈ సాంప్రదాయం వీరికి వారి తాత ముత్తాతల నుండి వారసత్వంగా తమకు సంక్రమిస్తుందని కాట్రేనికోనకు చెందిన కోలారాజు మా సర్కార్ ఎక్స్ప్రెస్కు తెలిపారు. ఈ వలకట్టు గురించి ఆయన చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు మీకోసం. వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. అంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ మనం చాలా చూస్తూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు ఆదాయ వనరులు కూడా ఎట్లా ఉంటాయి అనేది మనం చూస్తూ ఉంటే, మనం ప్రస్తుతం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం మన లోపలికి అంటే సముద్రం లోపలికి వచ్చాం. ఇక్కడ అంతా కూడా మడా ఫారెస్ట్ అంతా ఉంది. మడా ఫారెస్ట్ లోపలికి వచ్చాం. ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఈ గండుకట్టు ఏంటి, ఈ గండుకట్టు వల్ల ఫిషర్మెన్స్ కి ఎటువంటి లాభం తెలుసుకోవడానికి వచ్చాం. మన దగ్గర రాజు గారు ఉన్నారు. రాజు గారిని అడిగి అసలు ఈ గండుకట్టు ఏంటి, అసలు ఈ గండుకట్టుకు సంబంధించి ఏం చేస్తారు, అసలు దీనికి ఈ గండుకట్టు వల్ల ఆదాయం ఎలా సమకూరుతుంది అనేది ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజు గారు, అంటే అసలు ఏంటి గండుకట్టు ఏంటి? ఇది వలకట్టు అండి. ఇది మా తాతలు ముత్తాతలు మాకు ఇది వారసత్వంగా ఇచ్చిన ఈ వలకట్టు అండి. ఇది గండుకట్టు, దిమ్మకాడ, చివర ఇంకా ఇటువంటి కట్లు ఒక 20 కట్లు ఉన్నాయండి. ఇది ఉదాహరణకు ఒక కట్టు మాత్రమే. ఇది గ్రామంలో మా తల్లిదండ్రులు మాకు ఇస్తే నాకు ఒక రోజు సంవత్సరంలో ఒక రోజు వస్తే నేనేం చేస్తానంటే ఈ కట్టుని ఎవరన్నా కాసుకునే వాళ్ళకి అమ్మేసుకుంటానండి. అలా 20,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, ఎంతనే ఇస్తారండి ఒక రోజుకి. దాని మీద అదే ఆదాయంతో మేము బ్రతుకుతామండి. అంటే గండుకట్టు మనం అంటే చూస్తున్నాం, ఇవన్నీ కూడా గండుకట్లేనా? ఇది ఒకటే గండుకట్టు అండి. తర్వాత కొంచెం పాయిల్లోకి వెళ్తే చివర ఉంటుందండి, అది కూడా బాగానే వస్తుంది. దీని వెనకాల వారవంతరం ఉంటుందండి. ఇలా ఒక్కొక్క పాయికి ఒక్కొక్క పేరు ఉంటుందండి కట్లకి. ఇది నైట్లు కాస్తారు. ఇది నాకు మా తాతగారు ఈ రోజు ఖాయమని నాకు రాసి ఇచ్చారు. అంటే మాకు తెలియదు ఈ రోజు మాకు వస్తుందని. ఇక్కడ మాకు పెద్దలు ఉంటారు, మత్స్యకారు పెద్దలు ఉంటారు. ఆయన పిలిచి ఏం చెప్తారంటే మీ తాత వాట నీకు కాసుకోమని ఈ రోజు నీకు వస్తుంది అని చెప్తారండి. ఆయన చెప్పిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఆయనే పెద్ద ఇంకో అతను వస్తారండి. ఈ కట్లు కాసుకునే వాళ్ళు వస్తారు. బాబు మీ తాత వాట ఓ 30,000 ఇచ్చేస్తాం, నువ్వు మాకు ఇచ్చే మేము కాసుకుంటాం అంటారండి. అది ఏకాదశి రోజున మా గ్రామంలో ఉండే రామాలయం దగ్గర ఈ పాటలు పెడతారు ప్రతి ఏకాదశికి. ఆ పాటలు పెట్టిన తర్వాత ఆ పాటలు మేము అమ్మేసుకుని మా డబ్బులు మేము తీసేసుకుంటాం. ఆ రోజు ఎంత వస్తే అంత ఈ కాసుకునే వాళ్ళే తీసేసుకుంటారండి. గండుకట్టు అంటే అలా గండుకట్టు ఏంటి, కాసుకోవడం ఏంటి, గుడి దగ్గర పాటలు ఏంటంటే సరస్వధానంగా 365 రోజులు సంవత్సరానికి. అంటే ఈ 365 కూడా రోజుకు ఒకరికి ఉంటుందా, లేకపోతే అసలు ఏంటి అసలు ఈ ప్రొసీజర్? రోజుకి అసలు ఫస్ట్ కుంట మా గ్రామంలో కొంతమంది మాత్రం ఉండేవాళ్ళు. అందరూ సమాన వాటాలతో పంచుకున్నారు. ఇది ఆ పంచుకున్నప్పుడు మమ్ముడువరం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా వలకట్ల మీద రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మత్స్యకార గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ఉండదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ఆఫీస్ కూడా నా ఆస్తి ఎక్కడ ఉందంటే చూపించరు. మా గ్రామ పెద్దలు, మా కుల పెద్దలు తప్ప ఇది చూపించగలరు. తప్ప ఏదైనా సమస్య వస్తే మా పెద్దలే మాకు పరిష్కరించగలరు. అన్నతమ్ములు ఈ గండికట్లు, ఈ చివరకట్టు ఓటాలకి ఏదైనా తగాదులు వస్తే మా గ్రామ పెద్దలే మామూలు పరిష్కరించగలరు తప్ప ఈ పోలీస్ స్టేషన్లు పరిష్కరించలేవు, ఈ రిజిస్టర్ ఆఫీసులు ఉండే రిజిస్టర్లు పరిష్కరించలేరు. అప్పుడు మా గ్రామంలో ఏంటంటే మాకు వాటా వచ్చింది కాబట్టి అందరూ సమానంగా పంచుకునేవాళ్ళం. పంచుకుంటే ఒకవేళ నేను ఉద్యోగం వచ్చి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే అది నా వాటా పూర్తి హక్కులు ఓ 2 లక్షలకో 3 లక్షలకో ఎవరికొరికి పూర్తి హక్కులు అమ్మేస్తాను. అతను కాసుకుంటాడు, నాకు సంబంధం లేదు. ఆ విధంగా ఈ వ్యవస్థ నడుస్తుందండి. అంటే ఈ పల్లా గ్రామంలో ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళకే ఉంటాయా, అదే బయట నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎవరికన్నా సెటిల్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా? లేదండి,
పూర్వం నుంచి మా గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళకి పాలు లెక్కనని కేటాయించేశారు. పాలు అంటే ఇంకా వాటాల లెక్క కింద కేటాయించేశారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి లేదు. ఇంకా మా తాత ముత్తాతలు ఈ మా పిల్లల్ని చేసుకున్న వాళ్ళకి ఈ గ్రామంలో ఆడపిల్లని బయట వాళ్ళు చేసుకుంటే ఈ గ్రామంలోకి వస్తే వాళ్ళకి కూడా వాటా పెట్టేవారు. ఆ సంస్కృతి కూడా ఉంది. అంటే కొడుకుతో పాటు సమానంగా కూతురు కూడా వలకట్లు ఇచ్చిన సంస్కృతి కూడా మా గ్రామంలో ఉంది. జనరల్గా అంటే ఈ వలకట్లు వల్ల అంటే ఆదాయం బాగానే ఉంటుందా? వలకట్లు బాగానే ఉంటాయండి, ఆదాయం బాగానే ఉంటుందండి. ఒక్కోసారి అంటే 20 కట్లు ఎన్నో ఉంటాయండి, మొత్తం 20 పాయిల్లో ఉంటాయి ఇటువంటి వలకట్లు. 20 పాయిలు కలిపి మేము ఏం చేస్తామంటే ఒక రోజు మొత్తం అమ్మేసుకుంటే ఒక రోజు ఆ ఏకాదశి రోజునే గ్రామంలో ఉండే రామాలయం దగ్గర పాట పెడితే 1,00,000 రావచ్చు, 1,50,000 రావచ్చు, 1,20,000 రావచ్చు. ఆ విధంగా ఆదాయం ఉంటుంది. మీకు బయట ప్రపంచంలో కొబ్బరికాయ తోటలో చేలు ఎలా ఉంటాయో మాకిది ఇదే ఆదాయం కింద భావిస్తాం. బయట వాళ్ళు పొలాలను ఎలాగైతే ఆదాయ వనరుల కింద చూస్తారో ఈ వలకట్టులనే మేము ఆదాయ వనరుల కింద చూస్తాం. మత్స్యకార ప్రాంతాల్లో ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధాన ఆదాయం వచ్చేది ఈ వలకట్లే అంటారు. వలకట్లేనండి. అంటే ఇది వలకట్లతో పాటు డైలీ వేటాడుకుంటూ డైలీ రోజు ప్రతి మత్స్యకారుడు సముద్రం మా జీవనం, తీరం మా హక్కు, సముద్రంతోనే మేము జీవిస్తుంటాం, సముద్రంతోనే మేము బ్రతుకుతాం, సముద్రంలోనే చేస్తాం. అదండి పరిస్థితి. సో అంటే మొత్తం విన్నాం కదా, అంటే జనరల్గా ఈ సముద్రం మీద వేటాడే వాళ్ళకి, అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ మడ అడవుల్లో వేటాడే వారికి కొంతమంది జనరల్గా వేటకు వెళ్తుంటారు. అదేవిధంగా ఈ వలకట్లు అనేవి మత్స్యకారులకి ఒక విధంగా పెద్ద ఎసెట్ అని చెప్పుకోవాలి. ఇంచేతంటే చాలా మంది దీనికి కూడా ఎవరు పడితే వాళ్ళకి వలకట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో వాళ్ళకి వలకట్లు కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా అవసరం లేకపోయినట్లయితే వాళ్ళని ఎంతో కొంత, అంటే ఒక విధంగా మనం మనం గుడ్విల్ అంటాం కదా, ఆ విధంగా ఆ గుడ్విల్ కూడా ఈ వలకట్లను అమ్మే అవకాశం ఉంది.